హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైఫ్యూ. ఒక మూవీకి బిగినింగ్ అనేది ఎంత ముఖ్యమో ఎండింగ్ కూడా అంతే ముఖ్యం. బిగినింగ్ అనేది మనం థియేటర్ లోకి రాగానే మూడ్ సెట్ చేస్తే, ఎండింగ్ అనేది మనం థియేటర్ నుంచి ఒక సాటిస్ఫాక్షన్ తో అబ్బా ఒక మంచి సినిమా చూసాను రా అనే ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ తో బయటికి వెళ్ళేలా చేస్తుంది. కానీ మీరు గమనిస్తే ఈ మధ్య చాలా మూవీస్ లో ఫస్ట్ హాఫ్ లు బాగున్నాయి కానీ సమ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కొంచెం కంపారిటివ్లీ తగ్గుతున్నాయి. సో మళ్ళీ ఒకసారి అసలు ఎండింగ్ అనేది కరెక్ట్ గా వర్కౌట్ అయితే ఆల్రెడీ బాగున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు అని తెలిసేలా ఉన్న కొన్ని మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, కల్కి. రీసెంట్ టైమ్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ ఇచ్చిన హై వేరే ఏ సినిమా ఇవ్వలేదండి. ఇన్ఫాక్ట్ అసలు ఈ సినిమా రైటింగ్ మొత్తం ఈ క్లైమాక్స్ రివీల్ ని బేస్ చేసుకుని రాసుకున్నారు అనిపిస్తుంది. కల్కి ఫస్ట్ హాఫ్ చాలా మందికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ స్టార్ట్ అవ్వడం, స్టోరీ అలా వెళ్తూ ఉండడం, మేబీ నార్మల్ గా ఎండ్ అయిపోతే ఓకే ఇట్ ఈస్ ఎ గుడ్ వాచ్ అని అనేవాళ్ళేమో. కానీ కరెక్ట్ గా అప్పుడు వస్తుందండి ఒక చిన్న లీఫ్, అది అలా పడడం, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని అనగానే లిటరల్లీ గూస్ బంప్స్. అప్పుడు అరవడం స్టార్ట్ చేశారు థియేటర్ మొత్తం. అసలు ఆ సీక్వెన్స్ అంతా అయిపోయేదాకా అరవడం మాత్రం ఆపలేదు. ప్రభాస్ ని కర్ణుడు లాగా చూడడం అయితే పా ఏమన్నా సెట్ అయ్యారో అనిపించింది. అసలు అప్పటిదాకా ఉన్న మూడంతా మార్చేశారు. దెబ్బతో సినిమా అద్దరిపోయింది అనే ఫీల్ తో బయటకు వచ్చేసాం. ఈ క్లైమాక్స్ వల్ల ఇంకో బెస్ట్ థింగ్ ఏంట్రా అంటే, మూవీ సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ అండ్ రెఫరెన్సెస్ కనిపెట్టొచ్చు. సో ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా బెటర్ చేశారు. నాగేశ్వన్ గారు మీరు తోపండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, కల్కి కన్నా 3 అక్షరాలు తక్కువైన క్లైమాక్స్ ఇంపాక్ట్ మాత్రం డెఫినెట్లీ సాలిడ్ ఉంటుంది ఈ సినిమాలో. మూవీ బిగినింగ్ నుండి ఒక రూమ్ లో హీరోని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. అసలు ఆ మాస్క్డ్ మ్యాన్ ఎవరా అని అనుకుంటాం. ఇంటర్వెల్ కి ఎవరో తెలిసాక వచ్చే సర్ప్రైజ్ ఒక లెవెల్ ట్విస్ట్ అయితే, ఎండింగ్ లో ఆ ట్విస్ట్ ని బేస్ చేసుకుని ఇంకొక పెద్ద ట్విస్టే పెట్టేశారు. యూజువల్లీ ట్విస్ట్లు స్టోరీని మార్చడమో ఆర్ ప్లాట్ ని ఎన్హాన్స్ చేయడమో చేస్తూ ఉంటాయి కదా, కానీ కాల్అవుట్ ట్విస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక మనిషిగా మనం అందరం తలుచుకునే ఒక కాన్సెప్ట్ ని మళ్ళీ మనం రికగ్నైజ్ చేసేలాగా ట్విస్ట్ లా పెట్టారు. అందుకే ఈ మూవీ ఎండింగ్ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. నెక్స్ట్ వన్, చావా. వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ ఎండింగ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనొచ్చేమో ఈ మూవీ ఎండింగ్. సంభాజీ మహారాజ్ యొక్క ధైర్యాన్ని, మరాఠా యోధుల వీరత్వాన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. అసలు మామూలు మనుషులైతే ఒక పాయింట్ తర్వాత గివ్ అప్ ఇచ్చేసే వాళ్ళేమో, కానీ ఈయన అందరిలాగా మామూలు మనిషి కాదు కదా. చావా ఆ పేరుకు ఒక వాల్యూ ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజుకున్న విజన్ ని, భారతదేశాన్ని ఇలా చూడాలనుకున్న ఒక కళని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉంది. అది నిలబెట్టడం కోసం ఆయన కొడుకుగా అంత బాధైనా భరించారు. చివరి శ్వాస దాకా తన ధర్మాన్ని, తన ఆశయాన్ని అస్సలు వదులుకోలేదు. విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే డెఫినెట్లీ కరియర్ బెస్ట్ అనొచ్చేమో. అంత బాగా ఆ క్యారెక్టర్ లో లీనమైపోయారు తను. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇలాంటి యోధుల కథలు ఇంకా రావాలనిపించేలా చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, టెంపర్. ఈ మూవీ కొంచెం ఓల్డ్ అవ్వచ్చేమో ఈ లిస్ట్ లో. ఈ వీడియో రాస్తుంటే సడన్ గా గుర్తొచ్చింది, ఈ మూవీ క్లైమాక్స్ వల్లే సూపర్ హిట్ అయిందని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజం కూడా, కానీ ఒరిజినల్ క్లైమాక్స్ అది కాదని మీకు తెలుసా? ఒరిజినల్ గా అసలు పూరి గారు ఈ మూవీ ఎలా ఎండ్ చేద్దాం అంటే, ఎవిడెన్స్ లేదని కోర్టు వదిలేశాక తారకే వాళ్ళని కోర్టు స్టెప్స్ మీద ఎన్కౌంటర్ చేసి చంపేస్తారని చెప్పి తీద్దాం అనుకున్నారంట. కానీ రైటర్ ఒక్కంత వంశీ మాత్రం నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఆలోచించి మూవీలో ఉన్న వర్షన్ రాసుకొని తీసుకొని వచ్చారు. అది అందరికి నచ్చడంతో తారక్ గారు కూడా ఓకే చేశారు. ఇంకా తారక్ తన యాక్టింగ్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం, ఇలా లాస్ట్ చేంజ్ తో అందరూ కలిసి ఒక క్లాసిక్ క్లైమాక్స్ అయితే మనందరి కోసం క్రియేట్ చేసి మరి ఇచ్చారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, హనుమాన్. అసలు ఒక్క ఎండింగ్ తో సీక్వెల్ కి హైప్, ఫ్రాంచైజ్ కి ఉన్న హైప్ పెంచేయచ్చు అని చెప్పి ప్రశాంత్ వర్మ హనుమాన్ క్లైమాక్స్ తో ప్రూవ్ చేసేసారు. మీడియం బడ్జెట్ మూవీ అయినా, స్టార్స్ లేకపోయినా కేవలం కాంటెంట్ మీద నమ్మకంతో వచ్చి హిట్ కొట్టేశారు. కానీ ఒక సాలిడ్ ఫౌండేషన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫౌండేషనే ఈ మూవీ క్లైమాక్స్ తో వచ్చింది. అప్పటిదాకా విలన్ ని ఓడించేసి ఎక్కడతో స్టోరీ అయిపోయింది అని అనుకునే టైంలో విభీషణుడి క్యారెక్టర్ తో రాబోయే ప్రమాదం కాపాడాలి అంటే అది కేవలం హనుమాన్ మాత్రమే చేయగలరు అని సాలిడ్ ఎలివేషన్ డైలాగ్ తో హనుమాన్ ఇంట్రడక్షన్ చేస్తారు. చిరు గారి ఐస్ ని రెఫరెన్స్ గా తీసుకోవడమే కాదు, లాస్ట్ లో హనుమాన్ అండ్ హనుమంతు ఎదురుగా ఉండే షాట్ అయితే పీక్స్ అంతే. ఇలా ఒక క్లైమాక్స్ తో ఫ్యూచర్ సీక్వెల్స్ లో రాబోయే విలన్స్ ని, స్టోరీ లైన్స్ ని సెట్ చేయడమే కాదు, వాళ్ళని హనుమాన్ ఎలా ఓడిస్తారో మనం కూడా చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, జెర్సీ. ఆపేసి ఓడిపోయినాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినాడు మాత్రం ఎవడు లేడు. ఈ ఒక్క డైలాగ్ తో జెర్సీలో అర్జున్ జర్నీ మొత్తాన్ని డిఫైన్ చేసేయచ్చు. అసలు క్రికెట్ గివ్ అప్ ఇచ్చేసిన అర్జున్ తన కొడుకు కోసం రీస్టార్ట్ చేసే ఎఫర్టే చాలా ఎక్కువ అనుకుంటే,
కొడుక్కి ఇండియన్ టీం జెర్సీ కొనలేని స్టేజ్ నుండి తను చనిపోయాక కూడా తన ఇండియన్ టీం జెర్సీ తన కొడుకు వచ్చేలా చేసిన ఒక ఫాదర్ పోరాటమే ఈ మూవీకి హార్ట్. అసలు ఎండింగ్ లో తన ఫాదర్ క్రికెట్ మానేసిన అసలు రీజన్ హార్ట్ కండిషన్ అని, చనిపోతాడని తెలిసినా కూడా తన డ్రీమ్ కోసం అర్జున్ ఆడిన విధానం చూడగానే ఈ మూవీకి ఎంతకన్నా బెస్ట్ ఎండింగ్ ఉండదు అని అనిపించింది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కాంతారా. అసలు క్లైమాక్స్ వల్లే సినిమాకి హైప్ రావడం చాలా తక్కువ. అలా వచ్చిన వన్ ఆఫ్ ద మూవీస్ కాంతారా. తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమా సర్ప్రైజింగ్ పాన్ ఇండియన్ హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ లో ఆ క్లైమాక్స్ కూడా ఒకటి. అప్పటిదాకా ఒక టిపికల్ కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్తూ ఉంటుంది సినిమా. మధ్య మధ్యలో మైథాలజీ మిక్స్ వచ్చినా కూడా అది లాస్ట్ ఎలా లింక్ చేస్తారబ్బా అని వెయిట్ చేస్తుంటే కరెక్ట్ గా అప్పుడు వచ్చిందండి క్లైమాక్స్. ఆ గాడ్ స్పిరిట్ అనేది హీరోకి పూనడం, అక్కడి నుంచి ఇంకా రిషబ్ శెట్టి యాక్టింగ్ మాస్టర్ క్లాస్ ఏంటో చూపించేశారు. అసలు ఈ సీన్ ఎంత లాంగో కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే అంతసేపు ఉన్నా కూడా టైమే తెలియలేదు కాబట్టి. అసలు ఈ క్లైమాక్స్ తో మొత్తం సినిమాని ఇంకొక మెట్టుకి ఎక్కించేశారు రిషబ్ శెట్టి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, జైలర్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఎలివేషన్స్ అని బాగానే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కూడా ఇలానే వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాను నేనైతే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం లాగ్ స్టార్ట్ అయింది. కనెక్ట్ లేని కామెడీ సీన్స్ తో అప్పటిదాకా మూవీలో ఉన్న ఎనర్జీ అంతా మాయమైపోయింది. అరే ఇంకా ఈ సినిమా లగదా అనే టైంలో అలా అనిరుద్ధ్ బీజిఎం స్టార్ట్ అవ్వడం, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోస్, ఇంకా రజనీ ట్రేడ్ మార్క్ స్టైల్లో సిగరెట్ వెలిగించడం, మొత్తం వర్క్ లైక్ మ్యాజిక్. ఆ ఒక్క క్లైమాక్స్ తో అసలు ఇప్పటిదాకా డల్ అయిన సినిమా జై అని చెప్పి పైకి లేస్తుంది. ఆ క్లైమాక్స్ వల్లే సీక్వెల్ కి కూడా ఇంకా హైప్ ఉంది. ఆల్రెడీ చాలా ఎడిట్స్ వాడేశారు, మీరు కూడా చూసే ఉంటారు. సీక్వెల్ లో మన సీనియర్ తెలుగు హీరో కూడా ఉండబోతున్నారని న్యూస్ కూడా వచ్చింది. ఈ సర్ప్రైజ్ లో అవి మూవీ టీం వాళ్ళు రివీల్ చేసినప్పుడే మనం కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కార్తికేయ 2. ఈ సినిమా మీద పర్సనల్లీ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నా కూడా మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రోల్ ప్లే చేసిన సీన్స్ ఈ మూవీ లాస్ట్ యాక్ట్ లోనే వస్తాయి. అందులో ఒకటి అనుపమ్ ఖేర్ కృష్ణుడు ఎలివేషన్ చేసే సీన్ అయితే, ఇంకొకటి ఈ మూవీ క్లైమాక్స్ లో కార్తికేయ క్యారెక్టర్ ఇచ్చే స్పీచ్. వీటి వల్ల ఈ సినిమా ఇక్కడే కాదు ఈవెన్ నార్త్ లో కూడా పెచ్చగా ఆడేసింది, పాన్ ఇండియన్ హిట్ అయింది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, RX 100. అబ్బాయిలు నిజంగా ప్రేమిస్తే ఎంత క్రేజీ అవుతారో చూపించిన మూవీస్ లో RX 100 కూడా ఒకటి. ఇందు ఎలాంటిదో తెలియక తన మ్యానిప్యులేషన్ లో పడి నిజంగానే తనని ప్రేమించిన శివాకి ఫైనల్ గా తను ప్రేమించిన అమ్మాయి తనని చంపడానికి ట్రై చేసింది అని తెలియడం, తను చనిపోయే ముందు కూడా ఇందుని జీవితాంతం హాంట్ చేసే గిల్ట్ ఉంటదని చెప్పడం, ఇందు లైఫ్ కూడా తను వేసిన భిక్ష అని చెప్పి మరి చనిపోవడం, ట్రూ లవ్ చేసి దెబ్బతిన్న ప్రతి అబ్బాయి ఈ క్లైమాక్స్ కి చాలా 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 బాగా కనెక్ట్ అవుతారు, అయ్యారు కూడా. అందుకే ఈ మూవీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కేర్ ఆఫ్ కంచరపాలెం. అసలు ఈ మూవీ ఎండింగ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారో చెప్పండి? ఫస్ట్ టైం ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక 4 డిఫరెంట్ స్టోరీలే అని అనుకున్నా. ఒక్కోటి ఎండ్ చేస్తారేమో, బాగానే వెళ్తుందిలే మంచిగా అని చెప్పి చూస్తున్నా. కానీ ఒక్కసారికి రాజు తన లైఫ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాక ఫ్యూజ్లు ఎగిరిపోయాయి అంతే. అసలు ఆ ఒక్క సీన్ తో సినిమా మీనింగ్ మొత్తం మార్చేయడమే కాదు, హ్యుమానిటీ వాల్యూ ఏంటో తెలిసేలాగా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ మనకి డెలివర్ చేస్తారు. అంత బాగుంటుంది. వెంకటేష్ మహా గారు వెయిటింగ్ అండి మీ నెక్స్ట్ సినిమా కోసం. మర్మానువు మూవీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీస్తున్నారు. ఎక్సైటెడ్ ఫర్ హిస్ నెక్స్ట్. సో ఇదండి వీడియో. మీలో చాలా మంది మహారాజా సినిమా ఎలా మిస్ చేసామని అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు మిస్ చేయలేదు, థ్రిల్లర్స్ వీడియో ఇంకోటి ప్లాన్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.